తెలుగు సినిమా బఫ్లు అత్యధికంగా ఎదురు చూసే సీజన్ సంక్రాంతి. ఈసారి పొంగల్ భరి మరింత రసవత్తరంగా మారబోతుంది. తెలుగులో చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి చిత్రాలు ఉన్నప్పటికీ అసలు ఉత్కంఠతంతా ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వర్సెస్ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ చుట్టూ తిరుగుతోంది. సంక్రాంతి సీజన్కు లక్ష్యంగా చేసుకొని మిగతా సినిమాలు పండగ రోజున విడుదల కాబోతుండగా ప్రభాస్ ది రాజసాబ్ మరియు విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా జననాయకుడు రెండు ఒకే రోజున అంటే జనవరి 9న విడుదల కాబోతున్నాయి. ఇక ఒకే రోజున విడుదల కావడంతో తెలుగునాట విజయ్ సినిమాకు, తమిళనాట ప్రభాస్ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయి అనే అంశంపై ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈనాటి తెలుగు స్టార్లలో ఇతర హీరోల చిత్రాల కంటే ప్రభాస్ చిత్రాలే తమిళనాట బాగా ఆడాయి. అయినప్పటికీ తెలుగు స్టార్స్ కి తమిళ నేలపై థియేటర్లు దొరకడం కష్టమనే టాక్ ఉంది. అలానే ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి కూడా తమిళనాట సరైన థియేటర్లు దొరకవా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. ఇక సాధారణంగా తమిళ టాప్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ చిత్రాలు తమిళనాట సరైన థియేటర్లు దొరకడం కష్టం. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ జననాయకన్ వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ ది రాజసాబ్కు సరైన థియేటర్లు దొరకడం కష్టమే అని భావించారు. అయితే విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించడం వలన ఆయనకు పోటీదారులుగా ఉన్న వర్గాలు ఈ థియేటర్ల పోరును అవకాశంగా తీసుకున్నారు. విజయ్ రాజకీయ ప్రత్యర్థులు తమిళనాట ప్రభాస్ సినిమాలకు మంచి సినిమా హాళ్లు దొరికేలా సాయం చేయడానికి ముందుకు వస్తున్నట్టు సమాచారం. ఈ అనూహ్య మద్దతు కారణంగా తమిళనాట ప్రభాస్ ది రాజసాబ్ పై కూడా ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. పొంగల్ బాక్సాఫీస్ క్లాష్ కేవలం స్టార్ల మధ్య పోరుగానే కాకుండా తమిళ రాజకీయాల ప్రభావం కూడా థియేటర్ల పంపిణీపై చూపుతుండడం ఈసారి విశేషం. జనవరి 9న ఒకవైపు పవర్ స్టార్ ప్రభాస్ ది రాజసాబ్, మరోవైపు విజయ్ జననాయకన్. ఇటు తెలుగునాట అటు తమిళనాట ఎలాంటి ఫలితాలను అందించి ప్రేక్షకులను ఎంతగా మురిపిస్తాయో చూడాలి. ఈ పోటీలో రెండు భాషల్లోని సినీ అభిమానులకు పండగ వాతావరణం ముందే మొదలైనట్టే.